నాకు ఎప్పటికైనా ఆ అవార్డు రాకపోతుందా అంటూ కలలు కంటుందట ఈ లేడీ సూపర్ స్టార్. విషయంలోకెళ్తే దక్షిణాదిలో ఉన్న అత్యుత్తమ నటీమణుల్లో సాయి పల్లవి పేరు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. తాను ఏ పాత్ర పోషించినా దానికో విశిష్టత తీసుకొస్తుంది. కథానాయిక అంటే 3 పాటలు 4 సన్నివేశాలు అనే పడికట్టు సూత్రాన్ని పక్కన పెట్టి కథలో తనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటోంది. అలాంటి కథల్నే ఎంచుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యం లేదనిపిస్తే స్టార్ సినిమాల్ని సైతం పక్కన పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక సాయి పల్లవి ఓ సినిమా ఒప్పుకుందంటే ఆ సినిమాలో ఏదో విషయం ఉందని డిసైడ్ అవుతారు ఫిల్మ్ లవర్స్. సాయి పల్లవిపై ఉన్న నమ్మకం అలాంటిది. నటిగా అత్యుత్తమ ప్రమాణాలు పాటించే సాయి పల్లవికి ఓ కల ఉంది. అది జాతీయ అవార్డును అందుకోవడం. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయి పల్లవి. చాలా ఏళ్ల క్రితం సాయి పల్లవి అమ్మ తనకో చీర ఇచ్చిందట. పెళ్లి రోజును కట్టుకోవాలని చెప్పారట. అయితే సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాలేదు. మరోవైపు నటిగా ప్రయాణం మొదలుపెట్టింది. జాతీయ అవార్డుని అందుకునేటప్పుడు అమ్మ ఇచ్చిన చీర కట్టుకుని ఆ వేడుకకు హాజరవుతానని ఆ రోజే మాట ఇచ్చిందంట సాయి పల్లవి. అప్పట్నుంచి తాను ఆ రోజు కోసమే ఎదురుచూస్తోంది. గార్గి, విరాట పర్వంలకి వస్తుందనుకున్నా రాలేదు. ఇక ఇటీవల అమరంలో అత్యుత్తమ నటనను ప్రదర్శించింది. ఇప్పుడు తండేల్ సినిమా మొత్తాన్ని తానే నడిపించింది. ఈసారైనా సాయి పల్లవికి అవార్డుస్తుందేమో చూడాలి. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఉత్తమ నటిగా సాయి పల్లవి పురస్కారం అందుకోవడం పెద్ద విషయమేమీ కాదు. చూడాలి మరి ఈ డాన్సింగ్ క్వీన్ ని ఆ అవార్డు ఎప్పుడు వరిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.